ప్రియమైనటువంటి వారలారా, సికింద్రాబాదు నందలి బైబుల్ బ్యాప్టిస్టు సంఘ కాపరిగా ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ బైబిళ్ళు తెరచి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు గమనించండి. అయితే ప్రత్యేకముగా 11వ వచనాన్ని మాత్రమే మనము చదువుకొని ధ్యానించుకుందాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని సత్యాలు మీకు బయలుపరచాలని తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క జననము అనేటువంటిది ఆకస్మికంగా జరిగింది కాదు. దేవుని యొక్క సంకల్పం ప్రకారము, నిర్ణయం ప్రకారము యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం అనేటువంటిది జరిగినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము చాలా వివరంగా విపులంగా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ వచనములో నేడు అనేటువంటి పదాన్ని మీరందరూ కూడా గమనించండి. టుడే అనగా దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ దినాన ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు అనేటువంటి సత్యాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. మరి ప్రత్యేకముగా గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటూ ఉన్నాడు అని అంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించటానికి లోకాన్ని అన్ని విధాలుగా సిద్ధము చేసిన తరువాత కాలము పరిపూర్ణమైనప్పుడు సరి అయినటువంటి సమయంలో రైట్ టైంలో ఈ లోకానికి ఆయన కుమారుణ్ణి రక్షకునిగా పంపించాడు. యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క శిలువ, పునరుత్థానము ఇవన్నీ కూడా చాలా ముందుగానే దేవుని చేత నిర్ణయించబడ్డాయి. ప్రకటన గ్రంథము 13:8లో జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల అని మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకై మరి జన్మించటము, మరణించటము, తిరిగి లేవటం అనేటువంటిది దేవుని యొక్క నిర్ణయం ప్రకారము, లేఖనాల ప్రకారము జరిగినట్లుగా మనము నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి లేక పుట్టుకను గురించి పాత నిబంధనలో ఛాయారూపకంగా మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో మొట్టమొదటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఏమంటూ ఉన్నాడు అని అంటే సాతానుతో, నీ సంతానానికి సాతాను సంతానానికి మధ్యన నేను వైరము కలుగ చేసేదను. ఆ 3వ అధ్యాయము ఆదికాండము 3:15లో ఉన్నటువంటి ఆ ప్రవచనము యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు యొక్క పుట్టుక, శిలువ మరణము, మరి ఆయన పునరుత్థానము అనేటువంటిది మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ఆదికాండము 22వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై మోరియా అనేటువంటి పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించమని కోరాడు. ఆ ఇస్సాకు యొక్క బలి మనము గమనించినట్లయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి లేక యేసుక్రీస్తునకు ముంగుర్తుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. సంఖ్యాకాండము 24:15 అధ్యాయము 17వ వచనములో యాకోబులో నక్షత్రము ఉదయించును అని బిలాము ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
సో ఈ వచనాలన్నీ మనము క్రోడీకరించి దగ్గర పెట్టుకొని చూచినట్లయితే యెషయా గ్రంథము 7:14, తర్వాత ఆదికాండము 49:10 ఆయన యూదా గోత్రములో పుట్టాలి, లేక మీకా గ్రంథము 5:2లో ఉన్నటువంటి ప్రవచనాన్ని, వీటన్నిటిని మనము మరి అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుక అనేటువంటిది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. నేడు అనేటువంటి మాట ఈ లూకా సువార్త 2:11లో మనం చూస్తూ ఉన్నాం. అదే వచనములో మనం గమనించేది ఏమిటి అని అంటే, దావీదు పట్టణమందు మొట్టమొదటిగా ఒక నిజమైనటువంటి దినాన దేవుడు పుట్టాడు మనుష్యుడుగా. మరి ఒక నిజమైనటువంటి పట్టణములో పుట్టాడు. ఇది కల్పిత గాథ కాదు, దావీదు పట్టణము. ఆ దావీదు పట్టణము ఏమిటి అని అంటే, లూకా సువార్త 2:4 ప్రకారము బెత్లెహేము అని తెలియచేయబడింది. ఈ బెత్లెహేమునకు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ రాహేలు మరి బెత్లెహేములో చనిపోయింది, బెంజమేను అక్కడ పుట్టాడు. మరి రూతు యొక్క వివాహము బెత్లెహేములో జరిగింది. బెత్లెహేము అని అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మరి బెత్లెహేములో జన్మించాడు. ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటి అని అంటే, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును అని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు మరి పుట్టుక అనేటువంటిది ఒక నిజమైనటువంటి దినాన జరిగింది. ఆయన ఒక నిజమైనటువంటి పట్టణంలో పుట్టాడు. మరి ఆ దినాన పుట్టినటువంటి ఆయన ఎవరు అని అంటే, ఈ వచనములోనే ఉంది, రక్షకుడు. రక్షకుడు. ప్రియులారా, ఈ లోకములోనికి అనేక మంది రక్షకులుగా, సేవియర్స్గా వచ్చారు, కానీ యేసు ప్రభు లాంటి రక్షకుడు ఎవరు కూడా లేరు. ఈ రక్షకుడు మరి ఆయనకు రక్షకుడు అనేటువంటి పేరు లేక బిరుదు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 1:21లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, ఆయన మనల్ని రక్షించటానికి వచ్చాడు. పాపముల నుండి రక్షించటానికి, సాతాను బంధకముల నుండి విడిపించటానికి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విముక్తులుగా చేయటానికి, దేవుని ఉగ్రత నుండి ఆయన మనల్ని కాపాడటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి ఆయన ఎవరు అని అంటే, ఆయన మెస్సియా అనేటువంటి విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఎక్కడ చదువుతూ ఉన్నాము అని అంటే, యోహాను సువార్త 1:41లో నతానియేలుతో ఫిలిప్పు మాట్లాడుతూ, ఇదిగో మేము మెస్సియాను కనుగొన్నాము, వచ్చి చూడండి. యూదులు మెస్సియా కొరకు ఎదురు చూచారు. అయితే ఆ మెస్సియానే ఈ యేసు, ఆ మెస్సియానే ఈ క్రీస్తు, మీరు వచ్చి చూడండి. మీరు ఏ మెస్సియా కొరకైతే నిరీక్షించారో ఆయనే ఈ యేసు, బెత్లెహేములో పుట్టాడు, మీరు ఆయన్ను నమ్మండి. ఇదిగో మేము కనుగొన్నాము, మేము ఆయన్ను వెంబడించాము, మమ్మల్ని ఆయన రక్షించాడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆ దినాన పుట్టినటువంటి ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ప్రభువు అయిన క్రీస్తు. లూకా సువార్తలో ప్రభువు అనేటువంటి పదము, దేవుడు అనేటువంటి పదము ఇంటర్చేంజబుల్గా వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సుమారు 27 సార్లు ప్రభు అనేటువంటి పదాన్ని దేవునికి సూచిస్తూ లూకా వాడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక 2000 సంవత్సరముల క్రితము జన్మించినటువంటి ఆ యేసు ఎవరు అని అంటే, ఆయన ప్రభువు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన నిత్యుడగు తండ్రి.
అంటే నిత్యత్వానికి తండ్రి. కనుక యేసుక్రీస్తు సాధారణమైనటువంటి మానవుడు కాదు. ఆయన దైవమానవుడు. ఆయన దేవుడయ్యుండి మన కొరకు ఈ లోకానికి మనుషుడుగా వచ్చాడు. ఇంతకు ముందే నేను తెలియపరిచాను. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే పాపులమైనటువంటి మనలను రక్షించడానికి వచ్చాడు, మనలను విడిపించడానికి వచ్చాడు, మనల్ని విమోచించడానికి వచ్చాడు, దేవుని ఉగ్రత నుండి కాపాడటానికి వచ్చాడు. చివరిగా ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే ఆయన పరలోకానికి మనల్ని చేర్చటానికి వచ్చాడు. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ, నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో అక్కడికి నేను తిరిగి వెళుతాను. ఫిలిప్పు అడిగాడు, ప్రభువా, నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి వెళ్తానంటున్నావు, తండ్రి యొద్దకు వెళ్తానంటున్నావు, మాకు దారి తెలియదే అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఏ ఒక్కరూ కూడా పరలోక రాజ్యానికి రాలేరు అని యేసు ప్రభువు తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనములో చివరిగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు. మరి ఈ రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? చాలాసార్లు మనం పండుగ చేసుకుంటాం, చాలాసార్లు నూతన వస్త్రాలు కొనుక్కుంటాం, ఎంతో హ్యాపీగా ఉంటాం. కానీ ఈ క్రిస్మస్ సందేశాన్ని, క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని, ఆ గొప్పతనాన్ని మనము విస్మరిస్తూ ఉన్నాం. క్రీస్తు ఎవరి కొరకు పుట్టాడు అని అంటే ఆయన మీ కొరకు పుట్టాడు, మన కొరకు పుట్టాడు, తన ప్రజల కొరకు పుట్టాడు. ఈ సత్యాన్ని గ్రహించకుండా ఉన్నట్లయితే గ్రహించాలని మీ అందరికీ కూడా నేను మనవి చేయుచు ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదర సహోదరులారా, ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి పోనవసరం లేదు. ఆయన తన ప్రజల కొరకు మరి ప్రాయశ్చిత్తం చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మించాడు, మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు, మరణించి తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసముంచుతారో వారు దేవుని కుమారులుగా మరి అంగీకరించబడతారు. దేవుని కుమారులు కుమార్తెలు కావటానికి అధికారాన్ని పొందుతారు. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువును నమ్మి దేవుని బిడ్డగా మార్చబడినటువంటి ఆ అనుభవాన్ని కలిగి నిజమైనటువంటి క్రిస్మస్ను నీ జీవితంలో, నీ కుటుంబంలో చేసుకోవాలని మరి సంఘ కాపరిగా హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి కాపాడునుగాక. ఆమేన్.